నాగరాజు గారు వేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు సార్ ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నా సార్, మీరు బాగున్నారు కదా? కనబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీరు స్టేట్ జనరల్ సెక్రటరీ. సరే ఓకే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్, చెప్పాను మీ అంత ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి నేను తెలుగులో చెప్పాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చాలా మంది ఉన్నారు మీ పార్టీలో. అంటే నేను పోస్ట్ క్రియేట్ చేసి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ అని కూడా పెట్టిన పార్టీ, ఏకైక పార్టీ కూడా మీద నిలిచిపోతుంది భవిష్యత్తులో. అంత పెద్ద గనులు ఉన్నారు మీ పార్టీలో మొత్తం. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? తీరు మాత్రము నామ మాత్రం కూడా కనిపించడం లేదు మీ పార్టీలో ఇటీవల. ఏమైంది సార్ మీ పార్టీకి? ఏమైనా జబ్బు చేసిందా? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. వేరు నేను ఎందుకు చెప్తున్నాను, ఓడించబడి కూటమి తోట లేకపోతే ఈవీఎం మిషన్ల తోట లేకపోతే ప్రజలకు నచ్చలేదు ఓడించారులేండి, ప్రజలకు నచ్చలేదు ఓడించారులేండి. టైంలో ముఠా మేసులు ఎక్కువ అయిపోయారు మీ దగ్గర, కూలి చేసే వాళ్ళంటే బస్తాలు మోసే వాళ్ళు తక్కువ అయిపోయారు మీ దగ్గర. నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఫలితాలు అనేవి కూడా వెంటనే కూడా రావు. 2010లో పార్టీ ఆవిర్భావం సార్ మీకు. ఇంకా నిర్మాణం ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పార్టీ ఆఫీస్ లో టీ అందించేవారు, కాఫీ అందించేవారు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో 5 మందిని పీకేయడము, ఆడుండే ఆఫీస్ అవార్డు 5 మంది. దానివల్ల ఏమైనా పార్టీకి ఏమైనా లాసా? మీకు 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనికా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పార్టీ రోజు బలంగా ఉండాలంటే మీ చుట్టూ 10 మంది ఉండాలి. అన్న దృష్టికి తీసుకెళ్తాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కారు డ్రైవర్లను వాళ్ళ దగ్గర చంపి డోర్ నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతి పెద్ద మనసు చేసుకుని, గొప్ప మనసు చేసుకుని పార్టీలోనే వాళ్ళని తిప్పుకుండే అంత గొప్ప మనసున్న పార్టీ మీద అతని నాయకులు ఉన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చెయ్యాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి పార్టీ మీరు ఆఫీస్ లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులు కొట్టించుకుని నవ్వుతావేంట్రా? సీరియస్నెస్ గుర్తించి జగన్ కూడా కొంతమందిని దూరంగానే పెట్టాడు. దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళని. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పు అయితే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా దువ్వాడని ఎందుకు దూరం పెట్టారు? నాకు సెట్ చేస్తామని తీసుకొచ్చి నువ్వు సెట్ చేసుకుందాం అంటే చేస్తావంటే అమ్మాయిల ముందు 1 మ్యాన్ షో. ఇవన్నీ పెట్టచ్చు కదా, వాళ్ళకు గ్రామ సభలు పెట్టచ్చు కదా. ఎక్కడ పెడుతున్నారు? అంత సమయం లేదా మీకు? ఏంటి మమ్మీ ఎవడీడు? మీరు గమనించారో లేదో, చాలా చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పార్టీ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం అంటే రౌండ్ గా ఉండే టేబుల్ చుట్టూ రౌండ్ గా కూర్చొని టీ కాఫీలు తాగి ఇలా చేస్తాం అలా చేస్తాం మాట్లాడుకోవడం తప్పితే చేసింది నిజంగా ఉద్యమం అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వము ఉనికిపోవాలి, వాళ్ళ స్టాండ్ ని వెనక్కి తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. వాస్తవం అధ్యక్ష ఇది.